నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు కొన్నిసార్లు చిన్నపిల్లల్లో ప్రవర్తన అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. దాన్ని ఆటిజం అని కూడా అంటూ ఉంటారు రైట్. కదా! అసలు ఎందుకు ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది? రైట్. ఒకవేళ మనం కనిపెట్టాలంటే ఆ విధంగా ఉంటే పిల్లలు ఏ విధంగా చూడాలంటారండి అసలు? రైట్. సో మీరు చెప్పింది ఆటిజం అండి. హ్మ్. సింపుల్‌గా ఆటిజం అంటారు. మనం సైంటిఫిక్ లెవెల్‌లో దీన్ని చెప్పుకోవాలంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఓకే. సో మనము DSM-5 తీసుకున్న అంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ప్రపోజ్ చేసిన DSM-5 గాని, మనం ICD-11 అంటాం అనమాట. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ రెండిట్లో మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. సో ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌లో ఆ స్పెక్ట్రమ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. సో ఆటిజం అనేది చిన్న పిల్లల్లో వస్తుంది. మా పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఉంటుంది. బయటపడదు. పెద్దవాళ్ళైన తర్వాత ఒక్కొక్కసారి బయటపడుతుంది. మాక్సిమం చిన్న పిల్లల్లోనే బయటపడుతుంది అనమాట ఆటిజం అనేది. సో ఈ ఆటిజం అంటే ఏంటంటే బేసిక్‌గా అదొక న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ అంటాం అనమాట. హ్మ్. న్యూరో అంటే బ్రెయిన్ కానీ, స్పైనల్ కార్డ్ కానీ, లేకపోతే మన నర్వస్ సిస్టమ్ సంబంధించిన దాన్నంతా న్యూరో అంటాం అనమాట. డెవలప్‌మెంటల్ అంటే డెవలప్ అయ్యే టైంలో మన నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఒక పిల్లవాడికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. పుట్టిన తర్వాత డెవలప్ అవుతుంది. మనం న్యూరోప్లాస్టిసిటీ అనే వర్డ్ ఉంటుందన్నమాట. న్యూరోప్లాస్టిసిటీ అంటే మన బ్రెయిన్ ఎబిలిటీ, అది మాడిఫై అయ్యే ఎబిలిటీ మనకు పుట్టినప్పటి నుంచి అంటే మినిమం బేబీ 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి 13 ఇయర్స్ వరకు ఇది మ్యాక్సిమం ఉంటుందన్నమాట. 13 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది, బట్ తగ్గిపోతుంది. సో ఈ టైంలో బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచి ఒక 13 ఇయర్స్ వరకు వచ్చేంత వరకు అది గ్రోత్ స్టేజ్లో ఉంటుంది, డెవలప్మెంట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఆ టైంలో వచ్చే ప్రాబ్లమ్ని మనం ఏమంటామంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. చాలా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి మనకు. సో ఇంటెలిజెన్స్ డెవలప్మెంటల్ డిజార్డర్ అని చెప్పి, ఇట్లాంటి చాలా గ్రోత్ డెవలప్మెంట్ రిటార్డేషన్ అని చెప్పి చాలా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి. దాంట్లో కామన్ డిజార్డర్ వచ్చి మనకు ఆటిజం, లేకపోతే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం అన్నమాట. దీంట్లో ఏం జరుగుతుందంటే బ్రెయిన్ కావాల్సినంత డెవలప్మెంట్ ఉండదు, లేకపోతే బ్రెయిన్లో ఒక న్యూరాన్కి మధ్య కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కనెక్షన్స్ అనేవి సరిగ్గా ఏర్పడవు. లేకపోతే బ్రెయిన్లో మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి అన్నమాట. కొన్ని డోపమైన్ ఉంటాం, దానికి సంబంధించిన డోపమైన్ సిస్టమ్స్, అదేవిధంగా ఆక్సిటోసిన్ అంటాము, వేజోప్రెసిన్ అంటాము, సెరోటోనిన్ అంటాము. ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్. దీనిలలో ప్రాబ్లం ఉండడం. అదేవిధంగా మనకు ఎనర్జీకి సంబంధించిన మైటోకాండ్రియా అంటాం అనమాట. ఈ మైటోకాండ్రియాలో ప్రాబ్లం ఉండడం. బ్రెయిన్లో మనకి రెండు చేతులు ఒకటేలా ఉంటాయి. బ్రెయిన్లో కూడా మనకు పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక పార్ట్ పెద్దగా పెరిగిపోవడం, ఒక పార్ట్ చిన్నగా ఉండడం, లేదంటే కావాల్సినంత సైజు రాకపోవడం. సో చాలా డెవలప్మెంటల్ డిజార్డర్స్ మనం అంటే చాలా పాథాలజీ చూస్తామన్నమాట ఆటిజం కిడ్స్లో. ఆటిజంని గుర్తుపట్టాలి అంటే స్పెసిఫిక్ క్రైటీరియా ఉందన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారు ఆటిజం పిల్లలు కొంత చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారంటే, బంధువులు కానీ లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చూసినప్పుడు, అరే మీ కొడుకు ఆటిజం ఉందిరా, లేకపోతే మీ పాపకు ఆటిజం ఉందిరా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి అంటారు. సో మనం చూసిన వెంటనే అలా డయాగ్నోస్ చేయకూడదు పిల్లల్ని. సో ఆటిజం ట్రేట్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్క మనిషిలో ఆటిజం ట్రేట్స్ ఉంటాయి. నాలో ఉంటాయి, మీలో ఉంటాయి. మనము 1000 మంది 100 మంది మనుషుల్ని తీసుకుంటే 100 మందిలో కొన్ని ఆటిజం ట్రేట్స్ ఉంటాయి అన్నమాట. ఆటిజం ట్రేట్స్ ఉన్నంత మాత్రాన దాన్ని ఆటిజం లాగా డయాగ్నోస్ చేయకూడదు అనమాట. ఆటిజం డయాగ్నోస్ కావాలి అంటే సపరేట్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనము ఆటిజం అని చెప్తాం అనమాట. అయితే అండి ఇది చిన్నపిల్లల్లోనే ఎక్కువగా అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా? ఈ ఏజ్ వరకే ఉంటుందా ప్రాబ్లం? పెద్ద అయిన తర్వాతకి ఇలా ఉండకపోవడం, లేకపోతే అలానే ఉంటారండి పెద్ద అయ్యే వరకు కూడా? ఆటిజం అనేది లైఫ్ లాంగ్ ఉండే చేంజ్ అనమాట. లైఫ్ ఈ ప్రాబ్లం అనేది చిన్నప్పుడు స్టార్ట్ అవుతుంది, బట్ ఏమవుతుందంటే జీవితాంతం అలానే ఉండిపోతుంది అనమాట వాళ్ళకి. సో ఇవన్నీ మ్యాక్సిమం 13 ఇయర్స్ లోపల డెవలప్ అవుతాయి. 13 ఇయర్స్ తర్వాత డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, బట్ తక్కువ అనమాట. సో మామూలుగా మనం ఆటిజం ఏమంటామంటే పిల్లలు ఎదిగే టైంలో ఉంటేనే దాని ఆటిజం అంటాం, లేకపోతే దానికి వేరే డయాగ్నోసిస్ వస్తుంది అనమాట. సో మెయిన్గా మనం సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకు 3 ప్లేన్స్లో సిమ్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్లో ప్రాబ్లము, ఇంట్రాక్షన్లో ప్రాబ్లం అంటాం అనమాట. కమ్యూనికేషన్లో ప్రాబ్లం అంటే ఏంటంటే నార్మల్గా చిన్నపిల్లల్ని చూసింటారు, వాళ్ళకు మాటలు రాకపోయినా వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలనుకోండి, ఫాదర్ దగ్గరకో మదర్ దగ్గరకు పోయి వాళ్ళ చేయి పట్టుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి లాక్కొని పోయి వాళ్ళని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయించి, సో ఫాదర్ కావాలని వంకాయ తీస్తే నాకు ఇది కాదని చెప్పి మాటలు రాకపోయినా ఐస్ క్రీమ్ తీసేంత వరకు అక్కడ చూపించి సైగలు చేసి
ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటారన్నమాట. ఇది నార్మల్ పిల్లలు చేసేది. ఈ ఆటిజం పిల్లల్లో ఏంటంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఉండదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళలో ఉండదన్నమాట. కొంతమంది ఆటిజం పిల్లల్లో ఏంటంటే అసలు మాటలే రావు వాళ్ళకి. మాటలు వచ్చినా కూడా ఒక సిలబల్ కానీ 2 సిలబల్ కానీ ఉంటాయి. మెయిన్గా కమ్యూనికేషన్ డిజార్డర్. కమ్యూనికేషన్ అంతేకాకుండా వర్బల్ కమ్యూనికేషనే కాకుండా సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. ఫాదర్ కోపంగా ఉన్నప్పుడు ఆ పోస్చర్లో తేడా తెలియదు, చిన్నపిల్లలు గుర్తుపట్టేస్తారు. అదేవిధంగా టోన్లో తేడా వస్తుంది, అదేవిధంగా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో తేడా వస్తుంది. వీళ్ళు ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. టోన్లో తేడా వచ్చినా, లేకపోతే పోస్చర్లో తేడా వచ్చినా, లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనకు ఎమోషన్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్ ఏంటి, మనకు యాంగర్ అనేది ఒక ఎమోషన్, ఫియర్ అనేది ఒక ఎమోషన్, డిస్గస్ట్ అంటే విరక్తి అనేది ఒక ఎమోషన్, సాడ్నెస్ అనేది ఒక ఎమోషన్, ఎంజాయ్మెంట్ అనేది ఒక ఎమోషన్, అదేవిధంగా సర్ప్రైజ్, ఏదన్నా పిల్లలకు ఒక వస్తువు అంటే సర్ప్రైజ్, అదొక ఎమోషన్ అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ ఎమోషన్స్ని వాళ్ళు గుర్తుపట్టలేరు, ఈ ఎమోషన్స్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. సో మెయిన్గా వర్బల్ కమ్యూనికేషన్, వాళ్ళు కావాల్సింది కమ్యూనికేట్ చేయలేరు. ఎట్లా గుర్తుపడతారంటే అది స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో జాయిన్ చేద్దామని పోతారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీ పిల్లవాడు స్కూల్లో జాయిన్ చేయించలేం, ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఏదైనా సైకియాట్రిస్ట్కి చూపించండి అని చెప్తారండి. సో ఫస్ట్ ఏంటంటే సోషల్ కమ్యూనికేషన్ ఇంట్రాక్షన్లో, అంతేకాకుండా సోషల్ కమ్యూనికేషన్ ఇంట్రాక్షన్లో ఇలా ఏం జరుగుతుందంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేరు అనమాట. కొంచెం పెద్దగా అయ్యారనుకోండి, వైఫ్తో ఒక రిలేషన్ ఉండాలి, డాటర్తో కానీ సన్తో ఉండాలి, ఆ రిలేషన్స్ అర్థం చేసుకోలేరు, దాన్ని వీళ్ళు మెయింటైన్ చేయలేరు అనమాట. ఇది ఫస్ట్ సిమ్టమ్ సోషల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వీళ్ళకి ఏముంటుందంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటాం అనమాట. రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటే ఏంటంటే సో ఒక బిహేవియర్ని మళ్ళీ మళ్ళీ చేద్దాం, ఓసిడి అని కూడా అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బేబీ ఉందన్నమాట, ఆటిజం కిడ్. ఆ కిడ్ ఏంటంటే ఎవ్రీడే రెడ్ డ్రెస్ వేసుకోవాలి, ఎవ్రీడే రెడ్ డ్రెస్ వేసుకొని మెక్డొనాల్డ్స్కి వెళ్ళి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తిని, ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా అది పెరి పెరి అని ఒక ఫ్లేవర్ ఉంటుందంట, ఆ ఫ్లేవరే తినాలంట ఎవ్రీడే. ఆమె తీసుకొని వెళ్ళే రూట్ కూడా అదే ఉండాలి, వేరే రూట్లో తీసుకొని వెళ్ళకూడదు. సో వాళ్ళ ఐడియాస్ కానీ రిస్ట్రిక్టెడ్గా రిపీటెడ్గా అంతా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఏదన్నా కొత్త చేంజ్ వచ్చింది అనుకోండి, దే కెనాట్ టాలరేట్, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడంత కెపాసిటీ ఉండదు. సో అదేవిధంగా వాళ్ళకి ఒక 10 రకాల బొమ్మలు ఇచ్చామనుకోండి ఒక అబ్బాయికి, కార్ని వేరే రకంగా ఆడుకోవాలి, రైట్, ఏరోప్లేన్ని వేరే రకంగా ఆడుకోవాలి, ఒక గన్ ఇస్తే దాన్ని వేరే రకంగా ఆడుకోవాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ బొమ్మ ఇచ్చినా ఒకటే రకంగా ఆడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బొమ్మల్ని ఇట్లా లైన్లో పెట్టి ఆడుకుంటారు. వాళ్ళకి ఏంటంటే అంత ఇంటెలిజెన్స్ ఉండదు, ఏమని ఈ బొమ్మని ఇలా ఆడుకోవాలి, తనకి ఇంటెలిజెన్స్ కావాలి. గన్నును ఏదో టీవీలో చూసింటాడు, గన్నును వాడే పద్ధతి వేరే, వాళ్ళకి అంత ఇంటెలిజెన్స్ డెవలప్ కాదనమాట. సో వీళ్ళు ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి, సెకండ్ సిమ్టమ్. థర్డ్ సిమ్టమ్ వచ్చి వీళ్ళల్లో మనం చూసేది ఏంటంటే సెన్సరీ ఇష్యూస్. సెన్సరీ ఇష్యూస్ అంటే హైపర్ ఆర్ హైపో. మనకు వేడిని టచ్ చేసామనుకోండి, మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కువ వేడి ఉందా తక్కువ వేడి ఉందా. లేకపోతే ఒక టేస్ట్ ఏదన్నా వచ్చింది అనుకోండి, మనకు ఎక్కువ టేస్ట్ ఉందా తక్కువ టేస్ట్ ఉందా తెలిసిపోతుంది అనమాట. వీళ్ళల్లో ఏమవుతుందంటే కొంచెం వేడి ఉన్నా కూడా ఎక్కువ వేడిగా ఫీల్ కావడం, లేకపోతే ఎక్కువ వేడి ఉన్నా కూడా తక్కువ వేడిగా ఫీల్ కావడం, కొంచెం స్వీట్ నోట్లో పెడితే చాలా స్వీట్గా ఫీల్ కావడం. సో టేస్ట్ కానీ లేకపోతే స్మెల్ కానీ, కొన్ని స్మెల్స్ వాళ్ళు చూడలేరు అనమాట. సో అట్లా కొన్ని సెన్సరీ ఇష్యూస్ అనమాట. ఏదైనా టచ్ చేస్తే మనకు స్లైట్గా గరుకుగా ఉన్నది, వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించడం. సో అదేవిధంగా కొంతమంది ఏంటంటే చిన్న సౌండ్స్ కూడా చెవులు గట్టిగా మూసుకోవడం, ఈ సెన్సరీ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్, హైపో ఆర్ హైపర్ సెన్సరీ ఇష్యూస్. అంటే ఎక్కువగా ఆడపిల్లల్లో ఉంటుందండి లేకపోతే బాయ్స్కి ఉంటుందంటారా? రైట్, ఇది ఆడపిల్లల్లో మగ పిల్లల్లోనా అంటే సో యాజ్ ఆఫ్ నో చాలా రీసెర్చ్లు ఏం చెప్తాయంటే బాయ్స్లోనే ఎక్కువ ఉంటుంది, 1:10 రేషియోలో ఉంటుంది, లేకపోతే 1:8 రేషియోలో ఉంటుందని చాలా రీసెర్చ్లు చెప్తాయన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నారంటే ఆడపిల్లలకు కూడా ఉంటుంది, బట్ ఆడపిల్లల్లో చాలా వరకు మిస్ చేస్తాం. ఎలా మిస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక గన్నుని, పెన్నుని, లేకపోతే అన్నిని ఒక లైన్లో పెడతారు అనుకోండి, మనం ఏమనుకుంటా ఉన్నా అంటే తెలిసిపోతుంది, అరే వీడికి దాంతో ఆడడం రాదని. అమ్మాయిలు ఏం చేస్తారు, బొమ్మలు తీసుకుంటారు, బొమ్మ అంటే సాఫ్ట్ టాయ్స్ తీసుకుంటారు. ఆ సాఫ్ట్ టాయ్స్ని వాళ్ళు లైన్లో పెట్టారనుకోండి,
మనం ఏమైనా ఇన్ఫర్ చేస్తామంటే సో ఈ టాయ్స్ని ఈ విధంగా ఆడుకోవాలా, బాగా అరేంజ్ చేసుకుంది అని మనం చేస్తాము. చాలామంది లేటెస్ట్ రీసెర్చ్లో ఏం చెప్తారంటే అబ్బాయిల్లో అమ్మాయిల్లో ఒకటేలాగా ఉంటుంది, బట్ అమ్మాయిల్లో అది క్యామిఫ్లాజ్ అయిపోతుంది, అంటే అమ్మాయిల్లో కనబెట్టడం కష్టము అని చెప్తారనమాట. ఓకే. అది లేటెస్ట్ రీసెర్చ్. మనకు ఈ 3 సిమ్టమ్స్ ఉన్నసి ఒక్కొక్కసారి నేను ఎవరన్నా చేసిన ఎమోషన్స్ని అర్థం చేసుకోలేను. ఒక్కొక్కసారి నేను చేసిన పనే కొంతమందికి నేను కూడా ఏదైనా చేయాలంటే కొత్తది చేయాలంటే నాకు ప్రాబ్లం ఉంటుంది, రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్. ఒక్కొక్కసారి మనకు కూడా కొంచెం వేడున్నా కూడా చాలా వేడి అనిపిస్తుంది, కొంచెం పెయిన్ తగిలినా కూడా చాలా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది. అనిపిస్తుంది. కానీ దీన్ని ఆటిజం అన్నారు. సో ఆటిజం అని ఎప్పుడు అంటామంటే దీనివల్ల వాళ్ళకి లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వాళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోవడం కానీ సివియర్ డిజబిలిటీ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మాత్రమే మనము ఆటిజం అని చెప్తాం అనమాట, లేకపోతే ఆటిజం అనమాట. సో ఆ సిమ్టమ్స్ మనలో ఉన్నా కూడా మనకేమంటే ఆ సిమ్టమ్స్ మనలో ఉన్నా కూడా వీ క్యాన్ మెయింటైన్ రిలేషన్షిప్స్, వాళ్ళు చేయలేరు అనమాట. అదేవిధంగా మనకు ఒక్కోసారి సెన్సరీ ఇష్యూస్ ఉన్నా మన ఏదైతే మనము కరియర్ ఉందనుకోండి, కరియర్లో మనం ప్రోగ్రెస్ కాగలం, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కాలేరు అనమాట. ఇక్కడ ఆటిజంకి దానికి డిఫరెన్స్ వస్తుంది. సో ఎవరన్నా మీ కిడ్ ఆటిజం అన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో దాన్ని కరెక్ట్ ఎవాల్యుయేషన్ చేసి అది ఆటిజమా లేదా అని కనబెట్టాలి. ఒకవేళ కంట్రోల్ అవ్వాలంటే అలాంటి బిహేవియర్ ఏం చేయాలండి? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలా? సో వాళ్ళని ఎలా అట్లా కూల్ చేయడం? రైట్. హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి ఆటిజంకి. సో ఆటిజంని మనం ఒక వర్డ్ అంటాం, స్పెక్ట్రమ్ అంటాం అనమాట. స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఆటిజం అనేది ఒక సిమ్టమ్ కాదు, కొన్ని వేల సిమ్టమ్స్ ఉన్నాయి, అదొక స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్. ఆటిజంకి రీజన్స్ తీసుకున్నప్పుడు కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి, అది కూడా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ రీజన్స్ అనమాట. మనం ప్యూర్ జెనెటిక్ కాజెస్, చాలా కాజులు ఉన్నాయి ఆటిజం, దాంట్లో ఒకటి జెనెటిక్ కాజ్. ఆ జెనెటిక్ కాజ్లో కూడా మనకు ఒకటో రెండో జీన్స్ కాదు, 500 నుంచి 1000 జీన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. అది కూడా స్పెక్ట్రమ్ అనమాట. ఆటిజం ప్యాథాలజీ, ఇద్దరు ఆటిజం కిడ్స్ని తీసుకొని వస్తే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న చేంజెస్ వేరే, ఇంకోలో ఉన్న చేంజెస్ వేరే, అంటే ప్యాథాలజీ కూడా ఒక స్పెక్ట్రమ్ అనమాట. హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్, మన హోమియోపతిలో 5000 మెడిసిన్స్ ఉన్నాయి, దానిలో డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ మనం తీసుకుంటే అరౌండ్ 5 lakhs మెడిసిన్స్ అయితే అనమాట. ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ మెడిసిన్స్ మనం ఆటిజంలో ఇస్తాం కాబట్టి ఈ 5 లక్షల మెడిసిన్స్లో మనం ఒకటో రెండో పిక్ చేసుకొని ఆ కిడ్కి ఇస్తామన్నమాట. ఇక్కడ చెప్పేది ఏంటంటే సిమ్టమ్స్ డిఫరెంట్, ప్యాథాలజీ డిఫరెంట్, కాజ్ డిఫరెంట్, అందువల్ల మెడిసిన్ కూడా డిఫరెంట్ ఉండాలి. నాకు ఒక 10 ఆటిజం కిడ్స్ వస్తే నేను 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాను, డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో ఇస్తాను. సో మనకు అంత ఫ్లెక్సిబిలిటీ హోమియోపతిలో ఉంది కాబట్టి హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు అలోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కంటే హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి చాలా సేఫ్గా పనిచేస్తుంది. మనకు ఆటిజంలో ట్రీట్మెంట్లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. హోమియోపతి చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్, చాలా టైమ్లీ. మనకు సిమ్టమ్స్ కూడా నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. మోర్ దాన్ 95% ఇంప్రూవ్మెంట్ అనేది దొరుకుతుంది. ఓకే. నేను ఏం చెప్పట్లేదంటే క్యూర్ చేస్తానని చెప్పట్లేదు, బట్ డెఫినెట్గా కొంచెం కంట్రోల్ అయ్యేలా అనేది సిమ్టమ్స్ని ప్రోగ్రెస్ కాకుండా చేయొచ్చు. అదేవిధంగా సిమ్టమ్స్ సివియారిటీ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, డ్యూరేషన్ కానీ అన్నీ తగ్గించుకొని ఆ కిడ్కి నార్మల్ తను పైన తను లైఫ్ తాను లీడ్ చేసేటట్లు హోమియోపతిలో చేయడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.